గోదావరిలో వరద నీటి మట్టం రాను పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీటి మట్టం 14.4 అడుగులకు చేరింది. దీని ప్రభావంతో కోనసీమలో 45 లంక గ్రామాలకు ముప్పు ఏర్పడింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న 3 లంకలను ఖాళీ చేయించి 180 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరిలో వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. ఎగువ నుంచి ఇటు గోదావరితో పాటు శబరి కూడా విజృంభించి ప్రవహించడంతో గోదావరిలో వరద నీటి మట్టం మరింతగా పెరుగుతోంది. ప్రస్తుతానికైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర వరద నీటి మట్టం 14.4 అడుగులుగా నమోదైంది. 13,72,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మొత్తం బ్యారేజ్లో ఉన్న 175 గేట్లు ఎత్తి యథావిధిగా వచ్చి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఎగువన ఈ గోదావరి వరద ప్రభావం మరోవైపు శబరి కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. 41 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. దాంతో చింతూరు, విఆర్పురం, కోనవరం మండలాలు పూర్తిగా జలమయమని చెప్పొచ్చు. దాదాపు ఈ 4 మండలాల పరిధిలో 177 గ్రామాలు ఈ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 40 చోట్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అంటే జాతీయ రహదారి ఇతర గ్రామాల్లోకి వెళ్ళే రహదారులు పూర్తిగా జలమయం కావడంతో 40 ప్రాంతాల్లో ఈ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. దీంతోపాటు మొత్తం 960 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. 4 మండలాల పరిధిలో పెద్ద 149 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. చాలామందిని ఆ పునరావాస కేంద్రాల్లో తరలించడం జరిగింది. వాళ్ళకి తాగునీరు, అదేవిధంగా ఇతర ఆహార పదార్థాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రాజమండ్రి చూసుకుంటే రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న ప్రజెంట్ పాత బ్యారేజ్ వద్ద దాదాపు 55 అడుగుల ఎత్తున గోదావరి ఇక్కడ ప్రవహిస్తుంది. సమీపంలో ఉన్న బ్రిడ్జ్ లంక, కేతావారి లంక, ఈ లంకల్లో ఉన్న జనాలందరినీ ఇప్పటికీ స్థానికులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. రాజమండ్రి తీసుకొచ్చి చందావారి సత్రంలో వారికి పునరావాసం కల్పించారు. మరోవైపు కోనసీమలో కూడా అనేక లంక గ్రామాలు దాదాపు 6 నియోజకవర్గాల పరిధిలో 45 గ్రామాలు ఇప్పుడే ముంపు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే కనకాలంక కాజ్వే, ఎదురుబిడియం కాజ్వే, అదేవిధంగా అప్పనపల్లి కాజ్వే కూడా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో అప్పనపల్లి, పెదపట్నం లంక గ్రామాల మధ్య కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. మరోవైపు ఎదురుబిడియం దగ్గర ఐనవెల్ మండలంలో ఈ కాజ్వే కొట్టుకుపోవడంతో 4 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. ఇప్పుడిప్పుడే ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా అనేక ప్రాంతాలకు లంకతాన లంక, కోనాయి లంక, ఇతరత్ర ప్రాంతాలకు కూడా ఈ వరద నీరు ప్రవేశించడంతో రాకపోకలు పూర్తిగా లంక ప్రాంతాలతో ఉన్న సంబంధాలు బాహ్య ప్రపంచానికి తెగిపోతున్నాయి. ముంపు బారిన పడిన ప్రాంతాల నుంచి జనాలను అక్కడికి తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్లే స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ రాజానగరం సమీపంలో మొలకలంకలో కూడా నీళ్లు వచ్చి ఆ రహదారి తెగిపోవడంతో బోట్లు ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయంగా లాంచీలు ఏర్పాటు చేసి ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి నుంచి వీడియోస్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.